నిత్య బహువచనాంతమైన సర్వనామం. మనము తెలుగులో శత్రర్థకమున వచ్చే వర్ణము చు. ఇన ప్రత్యయం చేరే సమాపక క్రియ అప్యర్థకం. నిత్య బహువచనాంతమైన సర్వనామము మనము తెలుగులో శత్రర్థకమున వచ్చే వర్ణకం చు. అక్బర్ ఒక గొప్ప చక్రవర్తి అనే వాక్యంలో చక్రవర్తి అనేది జాతి నామవాచకం. రాముని బాణము అనే వాక్యంలో రాముని అనేది సంజ్ఞా ప్రయుక్త విశేషణం. గాలి చల్లగా వీచును అనే వాక్యంలో చల్లగా అనేది క్రియా విశేషణం. రేత్రి నారు పట్టెడన్నం పెట్టింది అనే వాక్యంలో రేత్రి అనేది క్రియా విశేషణం. మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అనే వాక్యంలోని అసమాపక క్రియ. చేదర్థక క్రియలు. మంచితనం మనిషికి పెట్టని ఆభరణంలో మంచితనం అనేది గుణనామవాచకం. భక్తులు భగవంతుని పూజించెదరు అనే వాక్యంలో క్రియ తద్ధర్మార్థ కాలిక క్రియ. గుడ్డి కన్ను మూసినా తెరిసినా ఒకటే అనే వాక్యంలోని క్రియ అప్యర్థకం. నింగిలోని చంద్రుని చూసి సంతోషించాను అనే వాక్యంలోని చూసి అనేది భూతకాలిక అసమాపక క్రియ. క్రియానామవాచకానికి ఉదాహరణ మొలక. క్రియానామవాచకానికి ఉదాహరణ మొలక. లింగబోధకత ఉన్న సర్వనామం ప్రథమ పురుష ఏకవచనం. లింగబోధకత ఉన్న సర్వనామం కార్యకరణ సంబంధాన్ని సూచించే అసమాపక క్రియ చేదర్థకం. నామవాచకం సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది విశేషణం. ఆహా ఆ ప్రాంతమంతా శోభాయమానంగా ఉన్న అనే వాక్యంలోని ఆహా అనేది అవ్యయం. శ్రీనారాయణ రెడ్డి తేట తెలుగు మాటలతో పాటలు రాశాడు అనే వాక్యంలో శ్రీనారాయణ రెడ్డి సంజ్ఞానామవాచకం. నా కూతురు పట్టెడన్నం పెట్టింది అనే వాక్యంలో నా అనేది సంజ్ఞా ప్రయుక్త విశేషణం. లింగ వచన విభక్తులు లేనివి అవ్యయం. మంచితనం అనేది గుణనామవాచకం.